రాగల 24 గంటల్లో నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్ నగరంలోని ఉత్తర భాగాలు, నంద్యాల, విజయవాడ, అలానే వచ్చేసి కాకినాడ జిల్లాలతో పాటుగా ఆంధ్రాలోని పలు భాగాలలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు, భారీ ఉరుములతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితి మనం గమనించినామంటే మనకు బంగాళాఖాతంలోని ఉత్తర భాగంలో ముఖ్యంగా మనకు ఈ బంగ్లాదేశ్ని ఆనుకొని ఒక అల్పపీడన ప్రాంతం అనేది ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రాంతం రాగల 24 గంటల్లో మెల్లగా మనకు ఇలా ఒడిషా ప్రాంతానికి దగ్గరగా వచ్చి ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ మీదుగా ఇలా ధన్బాద్ ఈ ప్రాంతం మీదుగా అంటే జార్ఖండ్ ప్రాంతం మీదుగా వెళ్ళే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. దాని వలన ఒడిషా భాగం కావచ్చు, ఛత్తీస్గఢ్ అలానే ఈ ప్రాంతంలో మనకు విస్తారంగా భారీ వర్షాలు అనేవి ఈ విధంగా పైకి వెళ్ళిపోతుంది. కానీ మనం చూసుకున్నామంటే మన ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం పూర్తి స్థాయిలో పొడిగాలులు అనేవి మనకు ప్రస్తుతానికైతే అంటే పొడిగాలుల్లో కూడా మనకేంటి అంటే కొంచెం మోడరేటెడ్ వెదర్ ఉంది కాబట్టి మరి మనకు ఎక్కువ తేమగా లేకుండా కాస్తంత పొడి శాతం అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో అయితే తక్కువగా వర్షాలు పడేదానికి చాలా బలమైన సంకేతాలు అయితే కనిపిస్తుంది. కానీ ఈ వర్షాలలో ఇంప్రూవ్మెంట్ అనేది మనం గత వీడియోలో మాట్లాడుకున్నట్లుగానే కొన్ని ప్రాంతాల్లో అయితే మనకు కనిపిస్తుంది. ఈరోజు చూసినామనంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ అంటే మనకు మధ్యాహ్నం సాయంకాలం సమయం నుంచి వర్షాలు అనేవి నమోదవుతోంది. దాంతోపాటుగా వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోని పలు భాగాల్లో కూడా అక్కడక్కడ మనము వర్షాలు అనేవి గమనిస్తున్నామండి. ఒకటి ఆ రైతు మనకు ఒక కమెంట్ అనేది ఇచ్చారు, ఏమంటే నవంబర్లో రాయలసీమలో వర్షాలు ఎలా ఉండబోతుంది అనేది. ముఖ్యంగా నవంబర్ అనేది రాయలసీమ జిల్లాలోని తూర్పు భాగాలు అంటే వైఎస్ఆర్ కడప జిల్లాలోని తూర్పు భాగాలు, అలానే మనకు అన్నమయ్య జిల్లాలోని తూర్పు భాగాలు, దాంతోపాటుగా చిత్తూరు జిల్లాలోని తూర్పు భాగాలతో పాటుగా ఎంటైర్ తిరుపతి డిస్ట్రిక్ట్లో మనకు వర్షాలు అనేవి పడేదానికి ఒక కరెక్ట్ అయిన నెల అనేది మనకు నవంబర్ అని చెప్పుకోవచ్చు. నవంబర్ నెలలో ఈసారి మనకు ఎల్నినో ప్రభావం వలన వర్షాలు అనేవి సాధారణం కంటే కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టుగా మనకు ఇండికేషన్స్ అనేవి బాగా బలంగా కనబడుతుంది. కాబట్టి నవంబర్ టైంలో మనకు మంచిగా మనకు వర్షాలు పడేదానికి దక్షిణ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్రలో ముఖ్యంగా మంచి వర్షాలు పడేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు అనేవి ప్రస్తుతానికి బాగా బలంగా కనిపిస్తుంది. అలానే గాలుల యొక్క సంగమం గురించి ఒకసారి గమనించినాము అంటే విండ్స్లో వచ్చేసి మనకు మార్పులు అనేది ఉంది. ముఖ్యంగా మనకు ప్రస్తుతానికి ఈ యొక్క లో ప్రెషర్ అనేది అంటే బెంగాల్కి దక్షిణ భాగంలో ఏర్పడుతుంది. సో దాని వలన మనకు ఈ యొక్క మాన్సూన్ ట్రఫ్ అనేది లో ప్రెషర్కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఎక్కువగా వర్షాలు అనేవి ఈ ప్రాంతం మీదుగా పడే అవకాశాలు కనిపిస్తుంది. దాంతోపాటుగా వచ్చేసి విండ్స్లో వచ్చేసి ఉన్న తేమ వచ్చేసి మెల్లగా ఈ మాన్సూన్ ట్రఫ్ మీదుగా వస్తుంది కాబట్టి డెఫినెట్గా మనకు రెయిన్స్ అనేవి బాగా ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఈ మాన్సూన్ ట్రఫ్ మీదుగా మనకు 100% కనిపిస్తుంది. ఇది మనము ముఖ్యంగా గమనించాల్సిన విషయము. ఎందుకంటే ఈ ప్రాంతం మీదుగా మనకు వర్షాలు అనేవి ఎక్కువగా ఉంటుంది. కానీ మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అయితే పాసింగ్ షవర్స్ అంటే కొంతసేపు పడి ఆగిపోయే టైప్ ఆఫ్ వర్షాలు అనేవి మాత్రమే ఉండే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తుంది. అలానే రాయలసీమ జిల్లాల్లో కూడా అలాంటి పరిస్థితి ఉండే అవకాశాలు అయితే రాగల 24 గంటల్లో కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ అల్పపీడనం లోపలికి వెళ్తుందో మెల్లగా మనకు తెలంగాణ రాష్ట్రంలో అయితే వర్షాలు పెరగడం అనేది మనం గమనించవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్లుగా మనము ఈరోజు రాత్రి లేదా అర్ధరాత్రి సమయానికి వెళ్ళేసరికి హైదరాబాద్ నగరం కావచ్చు, నగర పరిసర ప్రాంతాల్లో, అలానే మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నిర్మల్, నిజామాబాద్, దాంతోపాటుగా ఆదిలాబాద్ జిల్లా, అలానే మనకు మెదక్ జిల్లాతో పాటుగా సంగారెడ్డి జిల్లాల్లో కూడా అక్కడక్కడ మనము విస్తారంగా వర్షాలు చూసే అవకాశాలు ఉంటున్నాయి. వికారాబాద్ జిల్లా కావచ్చు, అలానే నారాయణపేట, దాంతోపాటుగా జోగులాంబ గద్వాల్ జిల్లాతో పాటుగా నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా కొన్ని వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది. అంటే ఈ మొత్తం వెస్టర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ అంతా మనము మంచిగా వర్షాలు చూసే అవకాశాలు నేడు రాత్రి సమయంలో కనిపిస్తుంది. కానీ తూర్పు తెలంగాణకు వచ్చేసరికి వర్షాలు అనేవి చాలా తక్కువ చోట్లలో మాత్రమే నమోదయ్యే సూచనలు మనకు రాగల 24 గంటల్లో అంటే ఈరోజు రాత్రి అలానే రేపు తెల్లవారుజామున కూడా తీసుకుంటే తక్కువగా కనిపిస్తుంది. అలానే మనకు ఇక్కడ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అయితే ఈరోజు రాత్రి సమయాలలో అక్కడక్కడ వర్షాలు ఉంటుంది. చిత్తూరు జిల్లాలో కూడా ఈరోజు రాత్రి లేదా అర్ధరాత్రి సమయాలలో మనకు అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సెంట్రల్ ఏపీ కావచ్చు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు మధ్యాహ్న సమయంలో అలానే సాయంకాల సమయంలో అక్కడక్కడ మనం వర్షాలు అయితే గమనిస్తూ వస్తున్నాము. కానీ సమయం వచ్చేసి మనము ఇప్పుడు కరెక్ట్గా మనకు ఒక 6 o'clock అవుతుంది కాబట్టి వీడియోకి ఇచ్చే సమయం 6 o'clock కాబట్టి ఇక మీద నుంచి కొన్ని వర్షాలు అనేవి మనకు ఈ ప్రాంతం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ చూపిస్తున్న ఈ ప్రాంతం
ప్రాంతం కావచ్చు, అలానే నెల్లూరు తిరుపతి జిల్లాల్లో నమోదయ్యే సూచనలు ఉన్నాయి. కానీ సెంట్రల్ ఏపీకి వచ్చేసరికి తక్కువగా ఉండే అవకాశాలు అయితే ఈరోజు రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో ఖచ్చితంగా కనిపిస్తోందండి. అలానే రేపు మనం తీసుకుంటే అంటే 13వ తారీఖున ఉదయం నుంచి అంటే 12వ తారీఖున ఉదయం నుంచి 13వ తారీఖున ఉదయం వరకు ఈ 24 అవర్స్ పీరియడ్లో మనం మాట్లాడుకున్నట్లుగానే ఎప్పుడైతే అల్పపీడనం భూభాగంలో ప్రవేశించినప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర భాగాల్లో మంచిగా వర్షాలు చూస్తామని గమనించాము. కాబట్టి మనకు ఉత్తర భాగాలు తీసుకుంటే అంటే ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా, జగిత్యాల, జనగామ, సిద్దిపేట, సిరిసిల్ల, అలానే వచ్చేసి మనకు పెద్దపల్లి జిల్లా, దాంతోపాటుగా వరంగల్, హనుమకొండ, అలానే మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మాత్రం మనం విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలు సాయంకాలం, రాత్రి, అలానే అర్ధరాత్రి సమయాలలో చూసే అవకాశాలు కనిపిస్తోంది. సాయంకాలం, రాత్రి సమయాలలో 12వ తారీఖున హైదరాబాద్ నగరంలో కూడా పాసింగ్ షవర్స్ ఉండే అవకాశాలు ఉంటున్నాయి. అంటే ఒక కొంచెంసేపు వర్షం అనేది మనకు డెఫినెట్గా ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. దాంతోపాటుగా మనకు ఇక్కడ అంటే తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మనం వర్షాలు చూసే అవకాశాలు రాగల 24 గంటల్లో కనిపిస్తుంది. కర్నూలు, అలానే నంద్యాల జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాలలో మనము 12వ తారీఖున సాయంకాలం, రాత్రి సమయాలలో వర్షాలు చూసే అవకాశాలు ఉంటున్నాయి. కోస్తాంధ్ర జిల్లాలు మాత్రం తీసుకుంటే ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అలానే కృష్ణా, దాంతోపాటుగా వచ్చేసి మనకు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్లలో మాత్రమే వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉంటున్నాయి. రాయలసీమ జిల్లాలు తీసుకుంటే మనకు అనంతపురము, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, అలానే మనకు వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మాత్రం కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితం ఉంది. ప్రకాశం జిల్లాలో కూడా అక్కడక్కడ మాత్రమే ఉంటుంది, కానీ విస్తారంగా ప్రకాశం జిల్లాలో అయితే మనకు ప్రస్తుతానికి కనిపించడం లేదండి. 13వ తారీఖున తీసుకున్నా కానీ మనకు వాతావరణం ఇంచుమించుగా అలానే కనిపిస్తోంది. కానీ 13వ తారీఖున ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాకుండా దక్షిణ తెలంగాణ జిల్లాలు, మధ్య తెలంగాణ జిల్లాల్లో కాస్తంత వర్షాలు ఉండే సూచనలు మనకు ఉంటున్నాయి. కాబట్టి రైతులు, ఈ ప్రాంతంలో ఉన్న రైతులు హైదరాబాద్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, సంగారెడ్డి, అలానే వచ్చేసి మనకు జోగులాంబ, గద్వాల్, ఈ దక్షిణ తెలంగాణ జిల్లాలో ఉండే వాళ్ళు అంటే వాసులు కాస్తంత ప్రిపేర్డ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అలానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కొంచెం వర్షాలు పెరుగుతుంది. ఎందుకంటే సౌత్ వెస్టర్లీస్ అనేవి ఇట్లా స్ట్రాంగ్గా వచ్చింది లోపలికి అంటే డెఫినెట్గా మనకు ఉత్తరాంధ్ర జిల్లాలో పలు భాగాలలో అక్కడక్కడ వర్షాలు ఉంటుంది. దాంతోపాటుగా తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాలలో మనం వర్షాలు గమనించే సూచనలు 13వ తారీఖున డెఫినెట్గా కనిపిస్తున్నాయి. మరొక కమెంట్ని కూడా మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ ఏమంటే నెల్లూరు డిస్ట్రిక్ట్ బోగోలు మండలంలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయా ఈ వారంలో అని ఒకరు పెట్టారు. దాంతోపాటుగా వచ్చేసి మార్కాపురం డిస్ట్రిక్ట్లో అంటే మార్కాపురం అంటే ప్రస్తుతానికి మనకు పశ్చిమ ప్రకాశం జిల్లా అంటే పశ్చిమ ప్రకాశం జిల్లాలో మనకు ఉంది. మార్కాపురం డిస్ట్రిక్ట్స్లో నెక్స్ట్ కొన్ని రోజుల వరకు వర్షం ఉందా లేదా అనేది ఆయన ఎంక్వైరీ అనేది చేశారు. సో వీళ్ళిద్దరికే కాకుండా మొత్తం ఒకసారి ఓవరాల్గా చూసినాము అంటే రాగల ఒక 20 రోజుల ఫోర్కాస్ట్ తీసుకుంటే వర్షాలు అనేవి పెద్దగా మనకు ప్రకాశం జిల్లాలోని పశ్చిమ భాగాల్లో అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా మార్కాపురం జిల్లా అనబడుతున్న ఆ ప్రాంతంలో అయితే తక్కువగానే మనం వర్షాలు చూస్తాము. అలానే నెల్లూరు జిల్లా కావచ్చు, తిరుపతి జిల్లాలో కానీ మనకు కొంచెం వర్షాలు ఉండే అవకాశాలు అయితే డెఫినెట్గా మనకు రాగల ఒక 10 days వ్యవధిలోనే మనకు బాగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రాంతం వాసు కొంచెం అంతగా వరి చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎక్సెస్లోకి వెళ్తుంది. కాబట్టి ఈ యొక్క తిరుపతి జిల్లా మాత్రం వచ్చేసి కొంచెం ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశాలు, తిరుపతి, నెల్లూరు సైడ్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశాలు అయితే రాగల రోజుల్లో కూడా కనిపిస్తుంది. కానీ మనము ఓవరాల్గా తీసుకుంటే 2 తెలుగు స్టేట్స్లో అయితే కాస్తంత డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంటుంది, ఎక్కువగా ఏం వర్షాలు ఉండవు. ఓవరాల్గా మనకు తక్కువగానే ఉన్నా కానీ వర్షాలు అనేవి ప్రతిరోజు కురుస్తుంది, అది కూడా అక్కడక్కడ మాత్రమే కురుస్తుంది అన్నది మనము చెప్పకనే చెప్తున్నామండి. ముఖ్యంగా మొత్తం ఆంధ్ర, తెలంగాణలో మనం మొత్తం ఓవరాల్గా తీసుకుంటే ఇలాంటి వాతావరణ పరిస్థితే మనకు ప్రస్తుతానికైతే డెఫినెట్గా కనిపిస్తుంది. సో మొత్తం మీద మనకు ఏ ప్రాంతాల్లో ఎంతెంత వర్షాలు పడతాయి అన్న దాని గురించి అయితే ఇంకా మనం ఎస్టిమేషన్ వేయలేదు, కానీ రాగల రోజుల్లో మనకు ఎస్టిమేషన్ అనేది క్లియర్గా వస్తుందండి. రైతులకు నేను చెప్పదగ్గ విషయం ఏంటి అంటే మనకు ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, 3 రోజులలో మనకు కాస్తంత తక్కువ వర్షాలే ఉంటుంది. కానీ ప్రత్యేకించి మనకు తెలంగాణ రాష్ట్రంలోని పలు భాగాలు అంటే ఎల్లుండి ముఖ్యంగా మనకు 13 ఆగస్టు కావచ్చు లేదా 12 ఆగస్టులో కొంచెం తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉంటుంది. కాబట్టి కాస్తంత వర్షాలు అనేవి మనం గమనించాల్సిన విషయము. ముఖ్యంగా 12వ తారీఖున ఉత్తర తెలంగాణ జిల్లాలో కొన్ని వర్షాలు ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న రైతులంతా కొంచెం
చర్యలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎక్కువ వర్షాలు ఏమి ఉండకపోవచ్చు, కానీ పంటలకు కావాల్సినంత నీళ్లను సేకరించే వర్షాలు అనేవి డెఫినెట్గా మనకు తెలంగాణలో అయితే పడుతుంది. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వర్షాలు అనేవి ఇంకా కూడా మనకు గతంలో పోల్చుకున్నా ఇప్పుడు పోల్చుకున్నా ఇంకా కూడా మనకు స్కాటర్డ్గానే ఉంది. ఎక్కడ మనకు ఒక చాలా చోట్లలో మా జిల్లా అంతా వర్షం పడుతుందా అనే పరిస్థితి అయితే ఎక్కడా మనకు కనిపించట్లేదు. ముఖ్యంగా మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో అయితే. మిగిలిన ప్రాంతాలు తీసుకుంటే అంటే మనకు రాయలసీమ జిల్లాల్లో కూడా అలాంటి పరిస్థితే ఉంది. కానీ ఎప్పుడు మనకు హెవీ రైన్ఫాల్ వస్తుంది అన్న దాని గురించి ఇంకా స్పష్టత అయితే రాలేదు. కానీ రాగల 2 వారాల పాటు సాధారణ కంటే తక్కువగానే వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి చాలా 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 బలమైన సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో రైతులు నీటి నిల్వలను కూడా బాగా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా చాలా డెఫినెట్గా ఉంది. దాంతోపాటుగా మనకు వర్షాల్లో ఉండే మార్పులను ఎప్పటికప్పుడు ఈ ఛానల్లో అందజేస్తుంటాను. దాంతోపాటుగా ఏ విధంగా మనకు వర్షాలు ఉంటుంది, చిన్నపాటి వర్షమా లేదా పెద్దగా మనకు ఒక వైడ్ స్ప్రెడ్ రైన్ఫాల్ ఉంటుందా అన్న దాని గురించి బాగా స్పష్టంగా తెలియజేస్తుంటాను. దాంతోపాటుగా చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఏ ప్రాంతాలు ఉన్న దాని గురించి కొన్ని షార్ట్స్ కూడా రిలీజ్ చేస్తుంటా. ఇది మెయిన్గా వచ్చేసి మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ఎర్లీగా ఉంటుంది. దాని తర్వాత అందరికీ ఫ్రీ ప్లాట్ఫామ్లో కూడా అందరికీ ఇప్పుడు మామూలుగా ఇచ్చే విధంగానే రిలీజ్ చేస్తూ వస్తానండి. ఇది అండి ఇవాళకి మొత్తం మీద వాతావరణ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.